నమఃశంకరాయ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ యొక్క 12వ తారీఖు రోజున అమావాస్య కదండి, పైగా గ్రహణం ఉంది. మరి మేమెప్పుడు ఇంట్లో పూజా సామాన్లు శుభ్రపరచుకోవాలి? గ్రహణం మన కుటుంబంలో అనగా మన యొక్క దేశంలో ఏర్పడట్లేదు. కనిపించినటువంటి గ్రహణానికి ఆచారాలు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తముగా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెప్పిన రాశుల్లో గ్రహణ దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో 12వ తారీఖు రోజున ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలతో పాటుగా కాలసర్ప దోష నివారణ, రాహుకేతు దోషాల నివారణ, వివాహపరమైన దోషాలు, కుజదోషాలు, సంతానపరమైన దోషాలు, అనారోగ్య సమస్యల నివారణ, అలాగే శత్రు సమస్యల నివారణకి, ఉద్యోగ సమస్యల నివారణకి, ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరాలనేటువంటి కోరిక కోసమై, అలాగే ఈ సంబంధించినటువంటి ప్రధానంగా కుజదోష నివారణకై విశేషమైనటువంటి పూజా హోమాది కార్యక్రమాలతో పాటుగా ప్రస్తుతం శని వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏమాత్రము ఇప్పుడు బాగోలేవండి. కాబట్టి శనిదోష నివారణ పూజలు హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆగస్టు 12వ తారీఖు రోజున కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరిగే గ్రహణ సర్వదోష నివారణ పూజల హోమాల్లో రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆషాఢ అమావాస్యకి ప్రత్యేకత ఏమిటనంటే, దాచిపెట్టి ఎక్కడో పైన పెట్టినటువంటి పూజా సామాన్లు, ఇత్తడి సామాన్లు, కుందులు అవన్నీ అమావాస్య రోజు శుభ్రం చేసుకోవచ్చు. ఇక బుధవారం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా శుభ్రముగా అలిచి చక్కగా తుడిచి బూజు అవన్నీ కూడాను తీసివేసి బకెట్ నీటిలో కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, ఇలాచి, అలాగే ఈ సంబంధించినటువంటి జాజికాయ, జాపత్రి పొడి, గళ్ళ ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి కరిగిన తర్వాత పొడి బట్టతో ముంచి ఆ యొక్క ఇంటినంతా కూడాను శుభ్రంగా తుడిచి పూజామందిరం తుడిచి పూజామందిరంలో పూజా వస్తువులన్నీ కూడాను చక్కగా శుభ్రపరిచి రెడీగా పెట్టుకోండి. సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క పూజామందిరంలో దీపారాధన చేసి మొట్టమొదటిగా ఇంట్లో ధూపం వేయండి. తద్వారా నకారాత్మక శక్తి తొలగిపోయి ఆనందకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి కళ మన ఇంట్లోకి చేరుతుంది. తదనంతరం చక్కగా ఆ యొక్క అమ్మవారి ఆరాధన అప్పటి నుంచి మొదలు పెట్టండి. ప్రతిరోజు అవకాశం ఉంటే ఉదయము సాయంకాలం పూట ధూపం వేసి దీపారాధన చేసి ధూపం వేయండి. దీపారాధనలో భాగంగా పంచతైల దీపారాధన విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి, విప్ప నూనె, అలాగే సంబంధించినటువంటి కొబ్బరి నూనె, ఆముదం, ఈ 5 తైలాలు కలిపి వేసి ఇంట్లో దీపారాధన చేయొచ్చు, లేదా 5 విడివిడిగానైనా దీపారాధనలు చేయవచ్చు.